వెల్కమ్ టు సాక్షి. 11 ముల్కోం కి పోలీస్ కాదు, ఒక్క రాష్ట్రం పోలీసులు రామ్ గోపాల్ వర్మ గారి కోసం వెంబడించి జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తారు అన్ని ప్రాంతాల్ని. కానీ వర్మ గారు మాత్రం తప్పించుకుని ప్రస్తుతం తన షూటింగ్ పనులలో ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఏమిటి ఆరోపణలు అన్నీ మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు తప్పించుకున్నారా, పారిపోయారా, లేక వేరే చోటు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మిస్టేక్ మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనేది ఐఎమ్ హైలీ డౌట్ఫుల్. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వాళ్ళు పంపించిన నోటీసు 25th అప్పేర్ అవ్వాలి ఫలానా టైంకి, అక్కడ ప్రకాశం జిల్లా మధ్యపాడు పోలీస్ స్టేషన్. నేను దానికి టైం అడుగుతా, నాకు ఏదో షూటింగ్ సినిమా వర్క్లో బిజీగా ఉన్నా, మళ్ళీ తర్వాత రావచ్చా, లేకపోతే వర్చువల్గా ఎప్పేర్ అవ్వచ్చా, ఇలాంటి ఆటలతోటి నేను ఒక రిప్లై పంపాను. 10 o'clock 11 o'clock ఎప్పేర్ అవ్వాలంటే 10:30 కల్లా వచ్చారు పోలీసులు. అంటే విచ్ మీన్స్ దర్ ఆల్రెడీ దేర్. అది ఏ కారణంతో వచ్చి అంటే డన్ బయట ఉన్నారు, లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే ముందు లోపలికి వస్తారు కదా, ఎందుకు రాలేదు, అదొక పాయింట్. రెండోది, మా అడ్వకేట్ అందరూ మాట్లాడిన తర్వాత 12:30కి వెళ్ళిపోయారు, 2-3 అవర్స్లో. అప్పటి నుంచి ఇంతవరకు అసలు పోలీసులు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయటం కానీ, డెన్కి రావటం కానీ మళ్ళీ జరగల. ఇప్పుడు దీంట్లో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అలాంటప్పుడు మీరు కనిపించకుండా వెళ్ళిపోయారు, మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయి ఉందంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు ఇంటెన్షన్ తెలియట్లా పోలీసు. ఒకటి, అప్పుడేంటి, రెగ్యులర్ కోర్స్లో ఎవరో కేసు పెడితే క్వశ్చన్ అడగటానికి, అదే దాని మీద 4 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో 1 year బ్యాక్ నేను చేసిన ట్వీట్, నేను ఏదైతే చెప్తున్నారో నేను చేశానని, దానికి సంబంధించి 4 వేరే వేరే వ్యక్తులు 4 వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో పెట్టడం అనేది ఆటోమేటిక్గా ఇట్ మేడ్ మీ సస్పిషియస్. అంటే ఇది ఒక రెగ్యులర్గా చేసిందా, లేకపోతే ఒక పథకం ప్రకారం ఎవరన్నా చేస్తున్నారా, అది తెలుసుకునే వరకు ఐ వాంటెడ్ టు అప్రోచ్ ది జ్యుడిషియరీ. దట్ ఈస్ వన్ రీజన్. ఎందుకంటే ఐ వాంటెడ్ దట్ టైమ్ టు బి గివెన్ టు ద జ్యుడిషియరీ టు సర్వ్. ఎందుకంటే పోలీస్ ఇంటెన్షన్లో, అంటే నీ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ అంటలేదు, ఈ పర్టికులర్ ఇది అంటలేదు వాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చెప్పలా, మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదు, చేస్తున్నామని మీడియాలో చెప్పలా. మీడియాలో ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, ఆ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కానీ రామ్ గోపాల్ అరెస్ట్ చేయడానికి వచ్చాము, అరెస్ట్ వారెంట్ మా దగ్గర ఉంది, ఆయన తప్పించుకుని తిరుగుతాం, వాళ్ళు చెప్పలా ఇంతవరకు. సో అప్పుడు ఎందుకు వచ్చారో కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. సో ఆ 10:30కి ఎందుకు వచ్చారో మీకు తెలియదు? నాకు తెలియదు. ఎవరెవరితో మాట్లాడారు అప్పుడు? మన బయట వీళ్ళతో. వీ జస్ట్ వాంట్ టు మీట్ హిమ్. ఎందుకంటే అపియరెన్స్ అయ్యి ఉండాల్సింది అన్నది వేగ్గా చెప్పారు, కానీ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చెప్పలేదు. ఇలాంటి కేసులో ఏది ట్వీట్ 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్ నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక అతను కేసు పెడితే, దానికోసం ఒంగోలు నుంచి హుటాహుటిన వచ్చేస్తారు అంత తక్కువ టైంలో అనేది. దాని తర్వాత కరస్పాండింగ్గా వేరే 4 డిస్ట్రిక్ట్లో కూడా సిమిలర్ కేసు, రోజుకు ఒకటి ఇక్కడ అక్కడ వస్తున్నాయి అని, దాని మొత్తం దాంట్లో ఇది ఒక ఫెయిర్ జస్టిస్ సిస్టమ్ అని అనిపించాను. ఇదేదో ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అది కుట్ర అనేది మేబీ స్ట్రాంగ్ వర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్లాన్ ప్రకారం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఐ డోంట్ నో వెదర్ టు అరెస్ట్ మీ ఆర్ టు టేక్ మీ ఇన్ టు కస్టడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు అది ఫెయిర్ ప్రాసెస్లో జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు టేక్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ యాజ్ ఇట్స్ మై రైట్. కరెక్ట్. ఒకటి. రెండో రీజన్ ఏంటంటే, ఈ పరామర్శలు తట్టుకోలేకపోయింది. ఎలా ఉన్నారు, పని ఉన్నారు అంటే మన ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళందరూ, అంటే మీడియాలో వస్తుంది కదా న్యూస్, ఆర్జీవీ అన్ని చుట్టుముట్టిన పోలీసులు, అంటే వాళ్ళందరి పరామర్శలు, వాళ్ళు క్యూరియాసిటీతో అవ్వచ్చు, లేదా భలే అయింది నా కొడుకుని కొంతమంది సంతోషపడేవాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి ఇంకోటి. మూడో రీజను, నా పక్కన ఉన్న వాళ్ళ మొహాలు చూడలేక, వాళ్ళు చూడలేకంటే వాళ్ళు ఏదో అయిపోతుందని. బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ అఫ్ కోర్స్ ద ఫస్ట్ రీజన్. అదే పోలీసుల కోణం నుంచి ఒకవేళ మీరు ఇదేదో ప్రాపర్ ప్రాసెస్లో అవ్వట్లేదు అని అనిపిస్తే, somewhere you are fearing that some harm of some kind will happen. ఏదో మీకు జరగచ్చు, హార్మ్ అని కూడా కాదు, హరాస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్, అండ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ షూర్. అన్సర్టనిటీ ఉంది కాబట్టి చేశాను. బట్ ఒకవేళ
పోలీస్ నిజంగా చెప్పండి ఏంటి డైరెక్ట్గా వీడియో కెమెరాలో కానీ లేకపోతే మాకు నోటీస్లో వీ కమ్ టు అరెస్ట్ యూ అని చెప్తే 100% నేను ఐ వుడ్ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మీ లెక్క ప్రకారం మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ 4 పోలీస్ స్టేషన్స్లో సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్కి ఇంతమంది మనోభావాలు ఇంత లేటుగా దెబ్బతిండడం, దానికి పోలీసులు ఒంగోలు నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం అన్నది ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ టు వాట్ ద అలిగేషన్ ఈస్ అంటున్నారు. దాంతో పాటు యూఆర్ ఆల్సో ఫియరింగ్ మీకు హెరాస్మెంట్ అవుతుంది. దాంతో పాటు ఫోన్ ఆఫ్ చేసుకుంటే అంటే ఇన్ అదర్ వర్డ్స్ మీరు కొంత తప్పించుకొని తిరుగుతున్నారు అని అనుకోవచ్చా అనకూడదా? ఎందుకంటే మేము పట్టుకోవడానికి వచ్చి అనట్లేదు కదా. ఇట్స్ మై పాయింట్ ఫస్ట్ ఐ డోంట్ ఈవెన్ నో. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడారు అంటే ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఇంటెన్షన్ టు అరెస్ట్ డెన్లోకి ఎందుకు రారు? ఎక్కడ రావాలి మరి? రావాలి కదా. అవును, డెన్ లోపలికి రావాలి. డెన్ లోపలికి రాలేదు అసలు. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు మీడియాలో ఏమో ఒక టీము చెన్నై వెళ్ళింది, ఇంకో టీం బాంబే వెళ్ళింది, 5 దళాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఇంతవరకు యాజ్ వీఆర్ టాకింగ్ నౌ టిల్ నౌ నోబడీ కేమ్ టు ద డెన్ ఆల్సో. ఓహో, పోలీసులు చుట్టుముట్టిన మాట వాస్తవం కాదైతే. నేను అది ఇప్పుడే చెప్తున్నాను. అంటే అస్సలు వాస్తవం లేదంటారు. ఎక్కడ మీరు ఏదైతే మీడియాలో చూపించారో డెన్ గేట్ బయట ఉన్నారు. డెన్ గేట్ బయటకి ఎంతమంది ఉన్నట్టు మీకు సమాచారం వచ్చింది? మేబీ 5-6 ఐ డోంట్ నో. ఒక 5-6 పోలీసులు డెన్ బయట వచ్చి ఏదో అడిగేసి ఆల్మోస్ట్ మీడియాతో పాటు వచ్చారు. అదే కొంతమంది మీడియాతో పాటు. సో దీన్ని బట్టి ఆర్ యూ ఫీలింగ్ అంటే ఇదేమన్నా డ్రమటైజ్ అవుతున్న విషయంగా భావిస్తున్నారా? అంటే బిఫోర్ వి గోయింగ్ టు మీరు చేసిన ఆ ట్వీట్లు ఏమిటి, ఎందుకు ఇంతవరకు అవి మీమ్స్ బేసిక్గా ఏదైతే చేశారో నాకు చూపించారు. అది నేను ఇప్పుడు రోజుకి కనీసం 15-20 ట్వీట్లు పెడతాను. ఇది సంవత్సరం క్రితం జరిగింది. ఎప్పుడో వ్యూహం రిలీజ్ కన్నా చాలా ముందు అసలు యాక్చువల్గా. వాటిని అప్పుడు ఇన్ని అంటే వేలు పెట్టుండ ఈ 1 yearలో. ఈ వేలల్లో ఏ ట్వీట్ ఏంటి ఎప్పుడు నాకు ఎవడన్నా ఫార్వర్డ్ చేశాడా, నేను పెట్టానా లేదా కూడా గుర్తులేదు. ఎందుకంటే నా ట్విట్టర్ అకౌంట్లో కూడా లేవు ఇప్పుడు. అప్పుడు హైపోథెటికల్గా ఉన్నాయనుకోండి, పెట్టాను అనుకోండి, అదేంటి ఇట్ ఈస్ లైక్ ఏ క్యారికేచరింగ్ సమ్ పొలిటికల్ క్యారెక్టర్స్. ఆఫ్ కోర్స్ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్, అలాంటి వేలు వస్తాయి. ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీదే ఇందాక 100 చూపించాడు అప్పుడు నా మీద అలాంటి మీమ్స్, ఎగ్జాక్ట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ థింగ్స్. అప్పుడేంటి సోషల్ మీడియా ఉన్నదే ఇలాంటివి చేయడానికి. అది మిస్చీఫ్ అంటారా, సెటైర్ అంటారా, జోక్ అంటారా, అది ఎవ్రీబడి సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూనో. సో ఇప్పుడు అలాంటి దానికి అన్ని 100,000 పెట్టే ప్రతిరోజు పెట్టేదానికి ఒక ఇలాంటి సెక్షన్స్ అప్లై అవుతాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ద లా, నేనేమైనా లాయర్ని కాదు, పోలీస్ ఆఫీసర్ని కూడా కాదు. అదే దాంట్లో ఇందాక నేను చెప్పినాడు 5-6 చోట్ల, అంటే ఇవాళ ఎవరు చెప్పారు 9 చోట్ల పెట్టారండి ఇప్పుడు సేమ్ దాని మీద 9 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. అంటే 9 డిస్ట్రిక్ట్స్లో 9 మంది బలోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మీమ్కి వెంటనే ఎందుకు దెబ్బతినలేదు, ఇప్పుడు ఎందుకు దెబ్బతిన్నాయనే క్వశ్చన్ మీరు అంటే ఇప్పుడు అది ఒక మహాభారతంలో ఒక సీన్ ఉంది. కృష్ణుడు, అర్జునుడు, భీముడు దుర్యోధనుడు ముందుగా వచ్చి తీవు ముందుగా చూచితే అంటారు. అప్పుడు ఎప్పుడో పెట్టి ఉండొచ్చు, నేను ఇప్పుడే చూశాను అంటున్నారు వాళ్ళు. 9 మంది ఇప్పుడే చూసారా అందరూ? అదే కదా, అదేగా చెప్పేది. సో దీన్ని బట్టి అంటే వాళ్ళందరికీ ఒక కార్మిక్ కనెక్షన్ ఉందా, స్పిరిచువల్గా ఏమన్నా అదే ఉండాలి. దాంతో మీకు ఫాలోవర్స్ బహుశా పెరుగుతున్నారేమో ఇప్పుడు చూస్తున్న వాళ్ళ సంఖ్య ట్విట్టర్ అకౌంట్, దానివల్ల కూడా ఇప్పుడిప్పుడే చూస్తుండొచ్చు. బట్ అదర్ థింగ్స్ అపార్ట్, మీరు పెట్టిన ఆ మీమ్స్ కించపరిచి అంటే ఏ యాక్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని హాజరు కమ్మనో ఏదో చేయమని చెప్పారు, ఆ యాక్ట్ పరిధిలో వచ్చే కించపరిచే అంశాలు లేక డిఫేమేషన్ తాలూకు ఏమన్నా ఉన్నాయా? అది చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ అయితే, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఐటీ యాక్ట్ ఏదో ఉందనుకోండి, అక్కడ అబ్సీన్ ఫొటోస్, అబ్సీన్ అంటే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ అండ్ అబ్సీన్ అనేది పాయింట్ అక్కడ. దాంట్లో అది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ అ కార్టూన్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అమౌంటింగ్ టు ఏ కార్టూన్. ఇప్పుడు కార్టూన్స్ అనేది అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ డెమోక్రసీలో 19A ప్రకారం ద మేనర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎనీ ఇమేజ్
ఆర్ ఎ వర్డ్ ఆర్ ఎ పోయం ఆర్ ఎ కోట్ ఆర్ సంథింగ్ ఇన్ ఎనీథింగ్ ఎక్స్ప్రెషన్ అనేది దానికి వేరే వేరే రకాలుగా చేయొచ్చు. దాంట్లో క్యారికేచర్ అండ్ కార్టూన్ అండ్ సెటైర్ అనేవి కూడా ఉంటాయి దాంట్లో. సో దిస్ విల్ కమ్ అండర్ దట్, ఐదర్ సెటైర్ ఆర్ ఎ కార్టూన్ ఆర్ ఎ క్యారికేచర్, వన్ ఆఫ్ ద త్రీ. అది మొత్తం సోషల్ మీడియాలో 1,00,000 అకౌంట్లు ఉంటే 99,000 మంది చేస్తారు అది, అలాంటి పోస్టులు నేను చెప్పేది. సో ఈ పర్టిక్యులర్ పోస్ట్కే ఎవరు 9 మంది వేరే దర్శకులు అందరూ కలిసి కోలగట్టుకునే మనోభావాలు ఎలా అయ్యేది ఒక పాయింట్ అక్కడ. ఆ రకంగా చూస్తే ఇలాంటి సెక్షన్స్ అలాంటి దానికి ఎంతవరకు అప్లై చేశారా లేదా కూడా నాకు తెలియదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, సోషల్ మీడియాలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. ఇప్పుడు రెగ్యులర్ నాలెడ్జ్లో పాలిటీషియన్స్ బూతులు తిట్టుకుని ఉంటారు, చంపేస్తూ అంటారు, లుంగి ఓడదేస్తూ అంటారు, పిసికేస్తూ అంటారు. అందరూ, నేను చెప్పేది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎవ్రీబడి యూజెస్ వైలెంట్ లాంగ్వేజ్. జోకులు వేస్తారు వాళ్ళ మీద, వాళ్ళ పర్సనల్ అఫైర్స్, క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు వాటన్నిటికన్నా ఇది ఎక్కువ, ఇది ఎలా ఎక్కువ అనేది ఒక పాయింట్. ఎందుకు ఎక్కువ ఎలా ఎక్కువ. ఏదేమైనా ఈ పొలిటికల్ ఉచ్చు మీ చుట్టూ కొంచెం బిగుసుకుంటుంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పొలిటికల్ ఉచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న పరిధి మేరకి వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఐ థింక్ ఎవ్రీబడి డస్ ఇట్. మీకు డిగ్రీలు మారచ్చు, చేసే విధానం మారచ్చు, కానీ అలా చేయలేకపోతే అసలు పవర్ ఎందుకు చేతిలో ఉండడం, పవర్ కోసం ఎందుకు పాకులాడడం, ఫస్ట్ పాయింట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్. నేను దాని గురించి కంప్లైంట్ కూడా చేయట్లేదు. నేను బిలీవ్ చేసేది ఏంటంటే నాకు మీకు నేను అంటే నచ్చలేదు, నాకు మీరంటే నచ్చలేదు, మన ఇద్దరం చెప్పుకున్నాం. ఇది ఏ లిమిట్, ఫిజికల్ లిమిట్. ఇప్పుడు డెమోక్రసీలో ఒక ఓల్డ్ లైన్ ఏమనంటే యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నీకున్న పరిధిలో నాకు దెబ్బ ఫిజికల్గా నువ్వు కొట్టనంత వరకు నువ్వేమన్నా అనుకోవటానికి నీకు స్వేచ్ఛ ఉంది అనేది పాయింట్ అక్కడ డెమోక్రసీలో. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఉండాలి? ఫస్ట్ అఫెండ్ చేసినందుకే ఫ్రీడమ్ ఉండాలి, అఫెండ్ అవుతారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అనే కార్టూనిస్టు ఒక మేబీ మెనీ ఇయర్స్ బ్యాక్ ఎన్టీ రామారావు గారి నాదెల భాస్కర్ ఇష్యూ అయినప్పుడు హీ పుట్ ఏ కార్టూన్. ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ కంప్లైంట్ చేస్తారు, ఏం చేశారో చూడండి, ఆయన వీపులో పెద్ద కథ ఉంది. అరే ఈ విషయం నాకు తెలియదే అన్న ఇందిరాగాంధీ. వెనకాల నాదెల భాస్కర్ ఇందిరాగాంధీ చెంగుతోటి తన రక్తపు చేతులు తుడుచుకుంటున్నాడు. ఇది అంటే ఏంటి అది ఉద్దేశం? ఈనాడు కానీ శ్రీధర్ కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇందిరాగాంధీ వెనక నుంచి చేయిస్తుంది అని చెప్తున్నారండి. ఎవరు? నాదెల భాస్కర్. అంతకంటే డెఫమేషన్ ఉండదు కదా, ఇంకేముంటుంది? అప్పుడు ఎవరు అఫెండ్ అవుతారు దానికి? నాదెల భాస్కర్ అఫెండ్ అవుతాడు. నాదెల భాస్కర్ చేసి అది వేరే విషయం, కానీ అఫెండ్ అయ్యేది అతనే కదా, అతను ఇందిరాగాంధీ అఫెండ్ అవ్వాలి. అప్పుడు అది ఆ కాంటెక్స్లో అప్పుడు అది చేయకూడదు, అది అఫెండ్ అవుతారు కాబట్టి మీరు అది చేయటానికి వీలు లేదంటే ఎవరు ఏం మాట్లాడడం ఉండదు. ఇంకా మనం పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో సైడులు తీసుకోవడం, ఒపీనియన్లు చెప్పడం, ఆడిని తిట్టడం, అదే ఒక్కటే చేస్తాం మొత్తం దేశం అంతా, వరల్డ్ అంతా. అమెరికాలో అయితే ఇంకా దారుణం ఉంది, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ రన్అప్ ఆఫ్ ద ఎలక్షన్లో. సో ఐ థింక్ ద సోషల్ మీడియా పాయింట్ ఈజ్ ఆల్రెడీ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది దాన్ని మీరు కట్టేల్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని కట్టేల్ చేస్తే అసలు ఎందుకు ఉంది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్? బికాస్ ఫోర్త్ ఎస్టేట్ అనేది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ పిల్లర్ కాన్స్టెంట్గా చెక్ పాయింట్ ఉంచాలి, లేకపోతే వాళ్ళ పవర్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆటోక్రసీ జోలికి వెళ్ళటానికి చాలా ఈజీ ఛాన్స్ ఉంది అనే దాంట్లోనే ప్రెస్ అనేది ఒక గార్డరీలో పెట్టారు. కానీ మీరు జర్నలిస్ట్ కాదు, మీరు జర్నలిస్ట్ కాదు. అదే నేను అదే చెప్తున్నా. ఆ ప్రెస్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో ఇట్ ఎక్స్టెండెడ్ టు ద సోషల్ మీడియా. అప్పుడు నో లాంగర్ ప్రెస్,
అందరూ ఎవరికి తోచింది వాళ్ళు. ఎవెన్చువలీ ప్రెస్ కానీ ఏది కానీ సరే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ మీడియం. అది మీరు ప్రింట్లో చేశారా, వీడియో పెట్టారా, ఫోటో తీసారా, అది చేశారా, ఇదంతా మాధ్యమాలు. ఎవెన్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫండమెంటలీ అబౌట్ ఎక్స్ప్రెసింగ్. ఉట్టి ఈనాడే చెప్పాలా, ఉట్టి సాక్షి పేపర్ చెప్పాలా, ఉట్టి వాళ్ళు చెప్పాలా, నేను ఎందుకు చెప్పకూడదు అనే ఒక ఫెసిలిటీ అనేది సోషల్ మీడియా నుంచి వచ్చింది మనకి. రైట్. అసలు మీరు చేసిన తప్పేంటో మీకు నోటీసెస్ ఇచ్చినప్పుడు చెప్పుంటారు. మీ డెన్కి ఫస్ట్ టైం పోలీసులు వచ్చి మీ చేతికి ఒక కాగితం ఇచ్చినప్పుడు ఏమని చెప్పారు? తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుంది? అది ఆ నోటీస్లో యువర్ చార్జ్ అండర్ సెక్షన్స్ బ్లా 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 బ్లా. దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయటానికి యూ హ్యావ్ టు కమ్ టు సచ్ అండ్ సచ్ ప్లేస్ అదే అని చెప్పారు. అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు. ఇది కూడా చెప్పారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి ఈ ఫొటోస్, ఇది ఇందాక నేను చెప్పిన ఫొటోస్, వాట్ ఎవర్ మీరు పెట్టిన మీమ్స్, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి. అదే ఇవి మనోభావాలు దెబ్బతిన్నాయి దీనివల్ల అని చెప్పి ఇచ్చారు. రైట్. సో మరి ఇప్పుడు మీరు ఫోన్ ఆఫ్ చేసుకుని ఇలాగా కనిపించకుండా ఉండడం వల్ల బహుశా బయట మీరు పారిపోతున్నారు, తప్పు చేశారనే అపోహ కలగదంటారా? అపోహ అది అది కరెక్టే కూడా కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు పారిపోవటం అనేది ఇస్ వర్డ్. అది ఐ డోంట్ వాంట్ టు అటెండ్ టిల్ ఐఎమ్ క్లియర్ ఫ్రమ్ ద కోర్ట్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ దీస్ సెక్షన్స్. 1. సెకండ్, వాళ్ళు కూడా ఇంతవరకు అరెస్ట్ అని చెప్పలా. కానీ సస్పిషియస్ నేచర్ ఏంటంటే అదే స్టేట్లో ఇంతమంది పెట్టడం అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఐ మీన్ కైండ్ ఆఫ్ ఏ సస్పిషన్ ఇన్ మై మైండ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద రెగ్యులర్ ప్రాసెస్, దిస్ ఈజ్ లైక్ ఏ మోటివేటెడ్ థింగ్ అనేది. అప్పుడు ఆ సస్పిషన్ నుంచి నా క్లారిఫికేషన్ వచ్చే వరకు ఐ డిసైడెడ్ నాట్ టు బి. సమ్వేర్ యు ఆర్ ఆల్సో సేఫ్ గార్డింగ్ యువర్ ఇంట్రెస్ట్ as a law in the scope of law. అంటే చట్ట పరిధిలో మీకు ఏదో అన్యాయం జరుగుతుందని మీరు. చట్ట పరిధి అంటే ఇప్పుడు చట్టం అనేది ఇన్స్టిట్యూషన్, దెన్ దేర్ ఆర్ పీపుల్. ఆ పీపుల్లో కూడా ఎవరు కావాలని చేస్తున్నారు, ఎవరు ఫోర్స్తో చేస్తున్నారు, ఎవరు నాకు నేను ఊహించలేని నాకు తెలియని కారణాలతో చేస్తున్నాను దాని మీద కూడా నేను కామెంట్ చేయలేను. బట్ ప్లెయిన్ కామన్ సెన్స్ తెలియదు. ఇది నేను ఒకవేళ ఈ ట్వీట్ ఏదైతే చెప్పారో అది నేను నెల క్రితం వారం క్రితం చేశాను అనుకోండి, నెక్స్ట్ 2 daysలో ఇన్ని కేసులు వస్తే అదే దాన్ని కాబట్టి వచ్చినాయి, అందరు కూడా ఫీల్ అయ్యారని. 1 year బ్యాక్ పెట్టింది ఇప్పుడు సడన్గా ఎంతమంది లేచి ఒకే రోజున ఒక వారం 4-5 రోజుల తేడాలో చేస్తారంటే ఆబ్వియస్లీ దట్ సంథింగ్ వెరీ సస్పిషియస్ అబౌట్ ఇట్. యా. ఈ మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఈ పొలిటికల్ ఏంటి సినిమాలు వీటి జోలికి వెళ్ళాను? ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ ఐ హావ్ డన్. ఇప్పుడు అనిపిస్తుంది. నేను దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఐ బీన్ డూయింగ్ ఫర్ ఎవర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఠాకరే మీద సినిమా తీసానా, లేకపోతే దౌద్ ఇబ్రాహిం మీద కంపెనీ తీసానా, రక్త చరిత్ర తీసానా, లేకపోతే ట్వీట్లో ఒకసారి గణపతి గురించి ఏదో చెప్పాను, వినాయక చవితి. ఆఫ్ కోర్స్ కేసులన్నీ చాలాసార్లు పడి, ఇది ఫస్ట్ టైం కాదు. ఎప్పుడైనా అంటే ఈ క్రమంలో ఈ వారం 10 రోజుల్లో అనిపించిందా మీకు? ఇప్పుడే చెప్పాను బహుశా అలా కాదు బహుశా నేను సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేయాలి, నేను అలా అనుకుని పెట్టలేదు, ఇలా చెప్పాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఆస్పెక్ట్ నేను వ్యూహం తీసినప్పుడు నాకు పార్టీల గురించి తెలియదు, వైఎస్ జగన్ గారి పాలన గురించి నాకు అస్సలు తెలియదు, నేను అసలు ఓటు కూడా వేయను, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఇదేంటి ఎలక్షన్ సిస్టమ్. ఇది చాలాసార్లు చెప్పాను. జగన్ అనే క్యారెక్టర్ మీద తీస్తున్నాను సినిమా. నాకు అనిపించింది, నాకు సివిఎన్ గారి మీద ఒక పర్టికులర్ టైంలో ఎన్టీ రామారావు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పటి నుంచి నాకు ఒక ఒపీనియన్ ఏర్పడింది. అదే ఒపీనియన్స్ నాకు ఇప్పుడు కూడా ఉన్నాయి, అది ఇప్పుడు మారదు. మారదంటారు. వైసీపీ తాలూకు లీడర్స్ కానీ ఇతరులు కానీ మిమ్మల్ని పరామర్శించే అంటే చాలా మంది పరామర్శలు వచ్చాయని చెప్పారు కదా, ఎవరు? పోనీ టీడీపీ నుంచి మీకు ఫ్రెండ్స్ అన్ని పార్టీలో ఉన్నారు, యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ టీడీపీ ఫ్రమ్ వాట్ ఐ నో, యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఆల్ పార్టీస్. ఎవరైనా పరామర్శ? ఎవరు లేదు. అంటే మెసేజ్లు పెట్టారు అంతే, కానీ ఇది నాట్ ఇన్ ఏ మేజర్ వే, ఏదో జస్ట్ ర్యాండమ్గా ఒకసారి అడగటానికి అంతే. ఒకవేళ మీరు అన్ని సినిమాలు స్పెక్యులేట్ చేసి ఇలా అని ఆలోచిస్తారు కాబట్టి, ఒకవేళ వర్మగారి ఫోన్ ఆన్లో ఉండి వర్మగారి దాకా పోలీసులు చేరుకుని ఉంటే బహుశా ఏం జరిగేది అనుకుంటున్నారు మీరు? ఈ 8 చోట్ల 9 చోట్ల కేసులు పెట్టిన క్రమంలో ఈ పరిస్థితుల్లో వాట్ వుడ్ హ్యావ్ దే వాళ్ళకున్న అథారిటీలు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అంతే కదా. లైక్ వాట్? ఇట్ కెన్ బి అరెస్ట్, ఇట్ కెన్ బి అరెస్ట్, ఇట్ కెన్ బి ఇట్ కెన్ బి ఓన్లీ అరెస్ట్, ఇంకేముంటుంది అంతకంటే.
బట్ అన్లెస్ వాళ్ళు ఏదో ఇప్పుడు నాకు రిప్లై ఇవ్వచ్చు, అది నాకు తెలియదు. నేను పంపించిన రిప్లైకి వాళ్ళు కౌంటర్ రిప్లై ఇవ్వచ్చు, లేకపోతే అరెస్ట్ చేయొచ్చు. సో దట్ ఐ కాంట్ సే. యూ కాంట్ సే నో. సో ఐ కాంట్ సే వాట్ దే వుడ్ హావ్ థింక్. వాట్ దే వుడ్ హావ్ డన్ అండి, యూ కాంట్ సే. బట్ అన్యాచురల్ ప్రాసెస్ అని అయితే మీకు రిజిస్టర్ అయిపోయింది. ఇది అన్యాచురల్ ప్రాసెస్ లాగా అనిపిస్తోంది, నార్మల్ కోర్స్ ఆఫ్ లా లాగా అనిపించట్లేదు. అంటే ఆ లెక్కన మీరు చెప్తున్న దాని ప్రకారం పోలీసులకు కూడా మీకే ఇంత తెలుసుంటే పోలీసులు కూడా ఇంత చిన్న కేసుకి ఇంతమంది 9 మంది కేసులు పెట్టడం మేము అలా అంత దూరం అంటే అక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సి వెపనైజింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం వరల్డ్లో చాలా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు. అంటే ఎస్పెషల్లీ ఇన్ అమెరికా ఆల్సో, అంత అడ్వాన్స్ కంట్రీలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ని నేను యూజ్ చేసి నా ప్రత్యర్థుల మీద నేను ఇది చేస్తా అది చేస్తాను. సో వెపనైజింగ్ దట్, అప్పుడు ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా ఏదో మినిస్ట్రీ కింద ఉంటుంది, లేకపోతే ఎవరో కింద ఉంటుంది, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళకి లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు కావాలని చేశారా, వాళ్ళే పని కట్టుకుని చేశారా, వాళ్ళు చేయమని చెప్పారా, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఈ కాంటెక్స్ట్ అంతా నేను చెప్పలేను. బట్ దే ఆర్ పాసిబిలిటీస్ అన్నది. ఐ డోంట్ బిలీవ్ దట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే మన సివిఎన్ గారు పని కట్టుకుని వాళ్ళకున్న వేల పనుల్లో, మోస్ట్ ఇంపార్టెంట్ పనుల్లో ఇలాంటి దాని మీద ఒక అర సెకండ్ కూడా ధ్యాస పెడతారని నేను అనుకోవట్లేదు. ఎలాంటి దాని మీద మీరు పెట్టిన ఈ కేసు కాదు, ఈ కేసు మీద కాకపోతే పాసిబిలిటీ ఏంటంటే ఆ టైంలో ఇలా అన్నాడు, అలా చేసి ఇలా ట్వీట్ పెట్టాడు, వాళ్ళందరి మీద మనం ఏదో చేయకపోతే అని లోవర్ గ్రేడ్ వాళ్ళు, లేకపోతే మిడిల్ మెన్ అలాంటి వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళని సంతోష పెట్టడానికి అంటారు. మేబీ, ఐ డోంట్ నో, ఇదంతా స్పెక్యులేషన్. కానీ వాళ్ళు పని కట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ట్వీట్ ఏదో పెట్టిన అనుకోండి, పవన్ కళ్యాణ్కి వచ్చిన మ్యాసివ్ రివెంజ్ అండి, ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్తో గెలిచాడు. 21కి 21 హై మెజారిటీతో గెలిచిన దానికన్నా రివెంజ్ అనేది మీనింగ్ లేదు. దిస్ విల్ బి నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. రైట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ థింగ్స్. ఇది మన స్టేట్ని గవర్న్ చేయడానికి దానికి సంబంధించిన వేరే వేరే దాంట్లో అలాంటి దాంట్లో ఇది తీసుకోండి, ఇది ఇలాంటిది ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ ఐ థింక్ ఒక రెగ్యులర్ స్టడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు అడుగుతాడు, సార్ ఇలా ఇలా చేస్తున్నాను, అది నా వరకు నా టైం అంత ఇలా సరే చేసుకో అని అలా ఏంటొచ్చు ప్రియాక్యుపైడ్ దాంట్లో జరగటానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. ఓకే, అంటే స్క్రీన్ ప్లే చూస్తే మా అయితే ఇప్పుడు కోర్స్ ఆఫ్ లాలో ఇప్పుడు వీళ్ళు అనుకుని నేను ఎక్కడ పెడతాను అక్కడ పెట్టు, ఏమవుతుందో చూద్దాం అని వాళ్ళు చేయొచ్చు. ఎవరు సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళు చేయొచ్చు కదా. అవును, అది చేసినప్పుడు ఆ సెక్షన్స్ పెట్టడం అనేది అది నాన్ బెయిలబుల్లా బెయిలబుల్ ఇలాంటి టెక్నికల్ ప్రాసెస్ అన్నిటిలో కలిసి ఏదో అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు 100% కన్ఫర్మేషన్ లేనప్పుడు, కానీ దెర్ ఈస్ సంథింగ్ ఫిక్టిషియస్ బికాస్ ఆఫ్ ద నంబర్. ఇది ఒకే చోట పెట్టుంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్. ఓకే, 9 చోట్ల పెట్టారు కాబట్టి మీకు 9 ఊళ్ళు తిప్పే కార్యక్రమాలు ఏదో మొత్తానికి ఒక లార్జర్ దాంట్లో ఒక కాన్స్పిరసీ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి మీడియాకి అయితే బోల్డ్ అంతా, మీరు ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు మీరే షర్ట్ వేసుకెళ్ళారు, మిమ్మల్ని ఏం ప్రశ్నలు వేశారు, చుట్టుముట్టేశారు, థంబ్నెయిల్స్ అయితే చాలా క్రియేటివ్గా వస్తున్నాయి. లాస్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళగానే లాకప్లో చెత్త కొడుతున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ అని ఇవన్నీ పెట్టడానికి ఎక్స్ట్రాడినరీ ఇది ఉంటుంది. అండ్ ఫర్ మీ ఎవెన్చువలీ మీడియా థంబ్నెయిల్స్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్ ఇప్పుడు. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు దే వాంట్ టు హియర్ సంథింగ్. ఈడ్చుకెళ్ళారు రామ్ గోపాల్ వర్మని అంటే వినటానికి నాకు కూడా బాగుంటుంది. నేను అక్కడ వేరే వాళ్ళ గురించి అవుతూ ఉంటే నా గురించి అయినా బాగానే ఉన్నారు, బికాజ్ ఇట్ హైలీ ఎంటర్టైనింగ్. అవును, ఇంకోటి మీడియాని నమ్మటం అనేది ఎప్పుడు మానేశారు. దట్స్ ఏ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. డిఫెన్స్లో మీరు ఏం చెప్తారు? ఇవన్నీ చెప్పారు ఆల్రెడీ. ఒకవేళ రేపటి రోజున, రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు మీరు ఎక్కడో అక్కడ హాజరు అవ్వాల్సి వస్తుందని నమ్ముతున్నారు కదా, కోర్టులోనో ఇంకో ఎక్కడో. సో వాట్ ఈస్ యువర్ డిఫెన్స్? ఇస్ దట్ డిఫెన్స్ అనేది ఫస్ట్ కావాల్సింది ఏంటంటే దెర్ హ్యాస్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్లారిటీ ఆన్ ది సోషల్ మీడియా రూల్స్. వాట్ ఈస్ టూ మచ్, హూ విల్ డిసైడ్ ఆన్ ఇట్ ఒకటి.
ఏది ఎలాంటి లాంగ్వేజ్, ఎలాంటి ఎక్స్ప్రెషన్, దాని మీద క్లారిటీ లేకపోవడం వల్లనే మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు నేను నా మీద ఒక 100 వచ్చి ఉంటాయి లాస్ట్ 3 daysలో సిమిలర్ మీమ్స్. ఏది నేను ఏవైతే చేశాను అంటున్నారో నా మీద వచ్చినాయి. ఇప్పుడు వాటికి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడతాను. ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకుని నేను పెట్టను. ఎందుకంటే ఐ రియలైజ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ హెస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. అది వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, దాన్ని ఏమీ చేయలేదు. మీరు ఎన్ని రూల్స్ పెట్టినా ఏమీ చేయలేదు. ఎందుకంటే పీపుల్ దగ్గర అంత షార్ప్ వాళ్ళకి ఇష్టమైన ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రపంచ హిస్టరీలో ఏ టెక్నాలజీ కూడా వెనక్కి వెళ్ళలేదు. దాన్ని తీసేసుకోవడం అనేది జరగలేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ హియర్. అంత అడ్వాన్స్ కంట్రీ లైక్ అమెరికాలో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎనీథింగ్ టు ద సోషల్ మీడియా. వాళ్ళు ప్రెసిడెంట్ అంటారు, వీళ్ళని అంటారు. డొనాల్డ్ ట్రంప్ మీద 1,00,000 వచ్చి ఉంటాయి మీమ్స్. ఇలాంటి నేను పెట్టానని చెప్తున్నాను కదా, అలాంటి మీమ్స్ లక్షలు ఉంటాయి డొనాల్డ్ ట్రంప్ మీద. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వండి కేసు పెట్టి ఎవరి మీద అసలు పోలీసు పెట్టారా? పెట్టలేదు. బికాస్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఆర్టికల్ 19 లాగా. మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఇక్కడ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి షుడ్ దే నాట్ బి క్వశ్చనింగ్ దట్ హే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఇలాంటి లక్షలు ఉన్నాయి కదా, మీ మనోభావాలు దెబ్బతిన్నా కూడా మేము కేసు అది నేను అదే అంటున్నాను. అది వాళ్ళు చేయలేదు కాబట్టి ఐఎమ్ సస్పెక్టింగ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ లార్జర్ దాన్ బికాజ్ ఎందుకంటే చాలా సీరియస్ కేసులు ఉన్నాయి సోషల్ మీడియా పరిధిలో కానివి ఇతరత్ర ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి చాలాసార్లు ఏం చెప్తాం, అసలు మన దేశంలో పోలీసులు అంటే నంబర్ చాలా తక్కువ ఉంది కేసులు. అంటే అమెరికాలో 1,00,000కి ఎంతమంది ఉంటే మన దేశంలో ఇంతమంది. మనకి ఇంకా ఎక్కువ, మన పాపులేషన్ ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కనుక మనకి ఇంకా పోలీస్ ఫోర్స్ కావాలి. ఎందుకంటే క్రిమినల్ కేసెస్ అన్నీ ఉన్నాయి, వాటిని ఇన్వెస్టిగేట్ చేసి చేయడానికి సరిపోవట్లేదు. అప్పుడు హీనస్ క్రైమ్స్ లైక్ మర్డరు, రాబరీ, ఇది అది వైలెన్స్ యూజ్ చేసిన వాటికి కేసులు చేయడానికి మనకి అంత టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్ కానీ దీనికి కానీ దానికి కానీ. అప్పుడు 1 year బ్యాక్ ట్వీట్ పెట్టిన దానికి అందరు పోలీసులు ఖాళీ అయిన, మీరు ఖాళీ వాళ్ళకి ఒంగోలు అసలు వేరే పని లేనట్టు దీనికోసం వస్తే వాట్ ఈస్ ద సిగ్నల్ యువర్ సెండింగ్? Signal you are sending is that you are under political pressure or some pressure. Maybe some pressure. I don't know what pressure that is. Yeah. Or అభిమానులు నిజంగానే హర్ట్ అయి ఉంటారు. నిజంగా బిజీగా ఏదైనా అవచ్చు. కరెక్ట్, ఏదైనా అవచ్చు. వాళ్ళందరికీ ఒకే రోజు ఒక కార్మిక్ కనెక్షన్లో ఒక బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు ఆ వారమే అందరూ చూశారు. అవ్వచ్చు, ఏది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అవును అవును అంతే అని మీకు 9 మంది. అప్పుడు నేను నాస్తికుడిని కాబట్టి నా గుణపాఠం చెప్పడానికి దేవుడే వాళ్ళకి ఒక 7 రేస్ పంపడవచ్చు, 9 రేస్ అలాగా ట్యాంక్ అని వాళ్ళు ఏంటని వాళ్ళు మెలుకుని ఉండొచ్చు. ఇన్ని జరుగుతున్నా మీకు రకరకాల కాంట్రవర్సీలు గతంలోనూ వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. మీరు ఎక్కడ అదరక బెదరక కంటిన్యూ చేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి వర్మ గారు? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదరక బెదరక అంటే ఇప్పుడు కూడా ఈ ప్రాసెస్ చూడండి, ఇదంతా ఎక్కడ క్రియేట్ అవుతుంది? మీడియాలో క్రియేట్ అవుతుంది. వణికిపోతున్న రామ్ గోపాల్ వర్మ అంటే అది చూసి అరే పాపం నిజమా అని అందరూ అనుకుంటారు. ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఎమోషన్ అది. దానికి కొంతమంది సగం అవ్వచ్చు, కొంతమంది అది నిజం అనుకోవచ్చు. నాకున్న అండర్స్టాండింగు, నాకున్న ఎక్స్పీరియన్సు, నాకున్న ఓవరాల్ అబ్జర్వేషన్ అండ్ హౌ దిస్ వర్క్స్ మీద నేను ఉంటాను. ఏమవుతుంది మ్యాక్సిమము అప్పర్ లిమిట్ ఏమవుతుంది? అరెస్ట్ చేస్తారు, కస్టడీ అడుగుతారు, దాని తర్వాత ఏదో అవుతుంది, ఏదో తర్వాత బెయిల్ వస్తుంది. అదే కదా జరిగేది. I have no problem with any experience I can have in my life. అంతే. Yeah. You don't even fear the possibility that ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో వాట్ ఎవర్ మీరు చెరసాలలో గడపాల్సి రావచ్చు అని కూడా you don't fear. Yeah, and I don't care. In fact, I like to experience everything. పోలీసు ఇందాక ఎవరు అడిగారు, పోలీసులు డెన్ బయట పోలీసులు ఉన్నారు అంటే, అరే డెన్ బయట పోలీసులు వచ్చారా అనుకోవచ్చు. అరే డెన్ బయట పోలీసులు వచ్చారా, డెన్ బయటకు పోలీసులు వచ్చారా, డెన్ బయటకు పోలీసులు వచ్చారా, మీరు ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మీరు ఇవ్వచ్చు, రకరకాల ఎమోషన్స్. అది నేనేం ఫీల్ అవుతున్నాను అంటే అది ఆబ్వియస్లీ ఇట్ విల్ గో బై మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్. రైట్. అది ఇంతవరకు పోలీసులు నాతో ఇది అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే ఆర్జీబీ డెన్లోకి రాలేదు ఎంతవరకు పోలీసులు అంటే, ఇప్పుడు మీడియా అంతా ఎక్కడ తల పెట్టుకోవాలి?
మొత్తం అన్ని చోట్ల గాలిస్తున్నారు అని వాళ్ళు అన్ని thumbnail పెట్టి అన్ని పెట్టి మొత్తం విశ్లేషకులు అందరూ చెప్తున్నారు కదా. ఇంతవరకు డెన్లోకి రాలేదు వాళ్ళు. అది డెన్లో మీరు లేరని వాళ్ళకి తెలిసి ఉంటుంది బేసిక్గా. నేను అదే అంటున్నాను, కానీ లేరని తెలియడానికి లోపలికి రావాలి కదా. అవును, అది చెప్పింది నేను. రాకుండానే వాళ్ళు అంటే బయట పోలీస్ అబ్సల్యూట్గా ఇంతవరకు నేను చెప్పాను వాళ్ళు చెప్పలేదు అసలు. మీడియాకి కానీ ఎవరికి కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని చెప్పలేదు. ఏది ఈ మీడియా చెప్తుంది అరెస్ట్ అని. అయితే ఊరికే కాఫీ తాగడానికి రారు కదా వర్మ గారు. వచ్చే 5 6 నేను అదే అంటున్నాను కదా, నాకు ఆ అన్సర్టానిటీ మూలానే చెప్పాను కదా. ఆ అన్సర్టనిటీ మూలాన ప్లస్ పరామర్శల మూలాన మీరు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం అరెస్ట్ చేయడానికి వచ్చి ఉంటే డెన్లోకి ఎందుకు రారంటున్నా. డెన్లోకి వస్తేనే కదా తెలిసేది నేను డెన్లో ఉన్నానా లేదా అని. మీ వాట్సాప్ లాస్ట్ సీన్ సోమవారం అంటే మండే మధ్యాహ్నం 1:21 కరెక్ట్? అవును. అప్పుడు మీ ఫోన్స్ ఆ తర్వాత మీరు వాట్సాప్లో ఎక్కడ కనబడట్లేదు. సో అంతవరకు వాళ్ళకి యాక్సెస్ ఉంది, వాళ్ళు రాలేదంటున్నారు మీరు. అదే వాళ్ళు వచ్చింది 10:30కి, నేను 1:30 మీరు చెప్పింది. 10:30 to 1:30 లోపు మీకు పరామర్శలు బాగా ఎక్కువైపోయాయి. పరామర్శలు ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ముందు నుంచి నోటీస్ ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడు నుంచి. ఇప్పుడు ఏంటి మీ నమ్మకం? మీరు తప్పు చేయలేదు యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్? నాకు తెలీదు, దట్ ద జడ్జ్ విల్ డిసైడ్. నో నాకే ఐ డోంట్ అండర్స్టాండ్ దోస్ సెక్షన్స్ అంతే, కానీ దట్ డజంట్ మీన్ దే ఆర్ రాంగ్. అది నాకెలా తెలుస్తుంది? డు యు రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ రామ్ గోపాల్? 100%. చట్టాన్ని, ఎందుకంటే జ్యుడిషియరీని రెస్పెక్ట్ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఈవెన్ లివింగ్ ఇన్ ఎ సివిలైజ్డ్ స్టేట్. వెదర్ దే రైట్ ఆర్ రాంగ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద జ్యుడిషియల్ థింగ్. దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. ఫోన్ ఆఫ్ 121 మండే నుంచి వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు మారుతుంది రామ్ గోపాల్ వర్మ గారు? Maybe at the time of whatever the judiciary decides on. So what is the clarity you're looking for? That is about bail. అదే బేసికల్లీ బెయిల్ సెక్షన్స్, ఈ సెక్షన్స్ ఎంత సీరియస్, మీకు వర్తిస్తాయా లేదా అనే ఒక లీగల్ అండ్ ఒక అదే క్లారిటీ వచ్చిన తర్వాత వర్మ గారు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వస్తారు. ఇప్పుడు ఉన్నారు ఆఫ్ కోర్స్. అంతవరకు మీరు షూటింగ్ చేసుకుంటున్నారు ఎప్పుడు? ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్ వర్క్ ఓన్లీ. ఫిల్మ్ వర్క్ కంటిన్యూ చేసుకుంటున్నారు? నాట్ నెసరీ ఓన్లీ షూటింగ్ బట్ లాట్ ఆఫ్ రిలేటెడ్ వర్క్. సో ఆ విధంగా మిమ్మల్ని వ్యవస్థ పరిస్థితులు తాత్కాలికంగా బంధించి పెట్టాయి. ఏం బంధించి పెట్టలేదు మీరు. నేను విత్ ఆర్ వితౌట్ ఎనీథింగ్ ఐ విల్ ఆల్వేస్ బి, బికాజ్ ఐ ఎమ్ లివ్ ఇన్ మై మైండ్. యాజ్ లాంగ్ as the mind can't be taken away, it doesn't make a difference now. మీ మైండ్కి సంఖ్యలు వేయడం కష్టం అంటారు. యా ఓకే, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు. తప్పకుండా మీరు మధ్యలో చిన్న చిన్న ఫోటోలు అవి పెట్టారు, ఫలానా జైలు ముందు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి జైలు ముందు కూడా ఐ థింక్ ఇదే చొక్కా వేసుకుని పెట్టినట్టున్నారు. ఐ డోంట్ నో, ఇది ఈ మధ్య కొన్నాను. ఈ మధ్య కొన్నారు, ఇది కాదు, ఇలాంటిదే వేసుకుని అప్పుడెప్పుడో ఎన్నో నెలల క్రితం పెట్టారు. సో ఒక విధంగా దిష్టి తగిలింది అనుకోవచ్చేమో బహుశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఫోటో దిగినప్పుడు సిబిఎన్ గారు ఉన్నారు లోపల. ఆ టైంలో జగన్ గారు ఉన్నా కూడా నేను ఫోటో తీసుకున్నాను, హిట్లర్ ఉన్నా తీసుకునేవాడిని, గాంధీ గారు ఉన్నా కూడా తీసుకున్నాను. సమ్ పాపులర్ పర్సన్ ఈజ్ ఇన్ సైడ్. అది కూడా నాకు సరిగ్గా గుర్తుంది ఏం పెట్టాను, ఐఎమ్ అవుట్ అండ్ హీఈస్ ఇన్ అలాంటిది ఏదో పెట్టా. ఎగ్జాక్ట్లీ నేను అది చేసేవాడిని ఎవరిదైనా. ఆల్ డన్ ఇన్ యువర్ నార్మల్ హ్యూమరస్ అండ్ పార్ట్లీ సెటైరికల్ టోన్. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అసలు మన అంటే చట్టం ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తుంది, రామ్ గోపాల్ వర్మ గారి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది, ఎవరి వ్యూహం ఏంటో తేలిపోతుంది. నెక్స్ట్ సినిమా అంటే బేసిక్ దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈవెన్ బిఫోర్ వ్యూహం రిలీజ్కి ముందు కూడా నేను స్ట్రాంగ్ నా లైఫ్లో మళ్ళీ పొలిటికల్ ఫిలిం తీయను అని చెప్పి ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పాను అనుకోండి, దీనివల్ల చెప్పాను అనుకుంటారు అంతే. అప్పుడు చెప్పాను. ఆ రోజు నుంచి లాస్ట్ 6 monthsలో నేను ఒక్క ట్వీట్ పెట్టలేదు, పొలిటికల్ ట్వీట్ అనేది పెట్టలేదు నేను. ఎవరి ఫర్గా పెట్టలేదు, ఎగెన్స్ట్గా పెట్టలేదు. పాలిటిక్స్ బోర్ కొట్టేసింది అయితే వర్మ గారు. ఆ ఫిల్మ్ అయిపోయింది. ఆ ఫిల్మ్ వర్క్ అయిన తర్వాత ఐ షిఫ్టెడ్ ఆఫ్ టు అదర్ థింగ్స్. అంతే. ఇప్పుడు మీరు సారీ అనే సినిమా మీద. సో ఇప్పుడు ఇది చేసి గుర్తు చేసారు మొత్తం. ఇప్పుడు దీని మొలాన అదే ఈ కేసు మొలాన గుర్తొచ్చింది ఫస్ట్ మళ్ళీ. వ్యూహం అనే సినిమా తీసాను నేను. అంత మర్చిపోయారు. ఎందుకంటే ఏమంటారు దాన్ని, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా. ఐ ఆల్వేస్ ఆపరేట్ లైక్ దట్ విత్ రిలేషన్షిప్ టు ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. రైట్ రామ్ గోపాల్ వర్మ గారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి చేసింది ఏవి తప్పు కాదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండటానికి నమ్మకం లేక చేసేది ఏం లేదు. అది నేను చెప్పాను. అదే ఉన్నా లేకపోయినా ఆల్ హ్యావ్ లిమిటేషన్స్ ఆఫ్ అవర్ పవర్ అండ్ అథారిటీ. బట్
మెయిన్ థింగ్ ఏంటంటే ఐ యామ్ ఓకే విత్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐ గో త్రూ. అంతే. ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. ఉదాహరణకి నేను ఎవరో ఇదంతా అయ్యే వరకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో వేరే దేశం అని చెప్తే నా వర్క్ నుంచి వెళ్ళిపోవాలంటే ఐ రాదర్ గో టు జైలు అని చెప్పాను. ఎందుకంటే జైలు 3-4 కథలన్నా దొరుకుతాయి. అదే ఇంట్రెస్టింగ్ పీపుల్ కథలు, ఓ ఇంట్రెస్టింగ్ పీపుల్ దొరుకుతారు. అవును, వాళ్ళందరితో దాంతో మాట్లాడి ఐ వుడ్ లవ్ దట్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఎనీబడి మేక్స్ మీ గో త్రూ. బట్ ఐ స్ట్రాంగ్లీ రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్స్, వెదర్ ఇట్ మైట్ బి ద పోలీస్ ఆర్ ద జ్యుడిషియరీ. దేర్స్ ఇస్ ద ఫైనల్ వర్డ్. ఎందుకంటే వాళ్ళకే తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది. కరెక్ట్, రైట్ రైట్. అది నా పాయింట్. అది ఆఫ్ కోర్స్ చట్టాన్ని సో నేను ఐఎమ్ నాట్ బియాండ్ లా, సార్. బట్ ఆ లా అనేది ఒక డెసిగ్నేటెడ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నప్పుడు ఐ విల్ రెస్పెక్ట్ దట్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ సేస్. ఈ సందర్భంలో ఒక ఫ్లిప్పెంట్ క్వశ్చన్ అడిగి ముగిచ్చేస్తాను. మీమ్స్ని జయా బచ్చన్ గారు మెమేస్ అన్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓ నేను ఏం లేదు అది. ఓకే. ఓ ఈ వచ్చిన ఈ మధ్య వచ్చిన ఒక రీల్ ట్రోల్ అవుతుంది. ఓకే. క్యా కహతే హై మెమేస్ అంటే బేసిక్ అంటే కానీ మీరు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చదివితే ఈజీలీ యూ కెన్ థింక్ దట్. ఎందుకంటే నాకు ఏమవుతుందంటే నేను ఏలియన్ అని ఒక సినిమా వచ్చింది, ఇట్స్ వెరీ ఇన్ఫ్లుయెన్స్. దాన్ని ఎలైన్ అని నేను ఎప్పుడు ALIEN, అది ఎలైన్ కాదురా ఏలియన్ అని ఎవడో చెప్పాడు నాకు. బట్ అలా ఇంగ్లీష్లో అది ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇప్పుడు జయా బచ్చన్ గారి ఏజ్కి ఆవిడకున్న సోషల్ మీడియా దాంట్లో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ అండర్స్టాండబుల్ థింగ్ టు సే దట్ మెమేస్. సార్, సిన్స్ ఇస్ అ సీరియస్ టాపిక్ అండ్ ఇది ఖచ్చితంగా సీరియస్గా ముగించాలి కాబట్టి మీకు అవకాశం ఇస్తే మీరు ఏమన్నా సారీ చెప్తారా? మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, అది సారీ చెప్పడానికి మీనింగ్లెస్ థింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో దట్. నేను నా స్టాండ్ నేను తీసుకొని చెప్పాను కదా ఇందాక. నో, అది ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇప్పుడు సారీ ఎవరు చెప్పాలి? మనోభావాలు దెబ్బతిన్న చెప్పాలా? 9 మంది మనోభావాలకి నో చెప్పరు. బికాస్ వాళ్ళకి సారీ చెప్తే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇంజస్టిస్ టు మై వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మీ స్పీకింగ్ మై మైండ్. ఓకే. అప్పుడు నేను పెట్టిన ప్రతిసారి ఎవరో కేసు పెట్టి వాళ్ళందరికీ సారీ చెప్తా వెళ్ళాలా ఏంటి? నేను మొన్న డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్కి క్షౌరం చేస్తున్నట్టు ఒక పెట్టాను, ఎవరో నాకు పంపిస్తే, ఒక AI జనరేట్ చేసిన ఇది. అది అమెరికా అని కాదు, అది ఇండియాలో జనరేట్ చేసేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఎక్స్ట్రాడినరీ మ్యాండేట్ తోటి బీజేపీ గెలిచింది కాబట్టి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో ఓడిపోయిన వాళ్ళకి క్షౌరం చేసి పెట్టామనుకోండి, అది నా ఎక్స్ప్రెషన్, అదంతే. దట్ డజంట్ మీన్ ఐఎమ్ కాలింగ్ నరేంద్ర మోడీ గారు బార్బర్ అని చెప్పానా? అప్పుడు బార్బర్గా పెట్టినందుకు నా అనుభవం దెబ్బతింది అని మీరు ఇండియా అంతా నా మీద కేసులు పెడితే అంతేగా. యా, వేచి చూద్దాం వర్మ గారు. యా, అయితే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. మీరు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారో తెలియదు, వాళ్ళ కష్టం మీద పట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.